హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇప్పుడైతే పిల్లలకైతే బ్రష్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపల అయితే ఇప్పుడైతే నేను కుకింగ్ అయితే చేసేస్తాను. ఒకవైపు అయితే హాట్ వాటర్ అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా చట్నీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా అటు సైడ్ అయితే ఫ్రై ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు చట్నీ చేసేస్తాను. చట్నీ అయితే చేసేసాను. అలానే పిల్లలైతే ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే చేయమన్నారని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే పన్నీర్ బిర్యానీ చేసేసాను. ఇప్పుడైతే ఇంకా దోశలు వేసేస్తాను. పిల్లలిద్దరికైతే ఇప్పుడైతే చట్నీ వేసేసి అయితే దోశ అయితే ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళు తినేసే లోపల అయితే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. అయితే పెట్టేస్తాను. పిల్లలకైతే స్నాక్స్కి అయితే ఇట్లా న్యూట్రీ చాయిస్ది సీడ్స్ బిస్కెట్ అయితే వచ్చిందండి. నిన్న అయితే డిమార్ట్కి వెళ్ళేటప్పుడు అయితే కనిపించిందని తీసుకొచ్చాను. పిల్లలకు కూడా హెల్దీ అని చెప్పేసి అయితే ఇదే పెట్టేస్తున్నాను ఇప్పుడు స్నాక్స్ కింద అయితే. ఇంకా తర్వాత అయితే గ్రేప్స్ అయితే పెట్టేస్తున్నా అండి, గ్రీన్ గ్రేప్స్. పిల్లలు అయితే వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఇంకా నేనైతే హాట్ వాటర్ అయితే తాగేసి అయితే ఇంకా వాకింగ్కి అయితే వెళ్తానండి. ఇప్పుడైతే లెమన్ ఇంకా హనీ అయితే కలిపిన వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇది తాగేసి అయితే ఇంకా వాకింగ్కి అయితే వెళ్తానమాట. అయితే ఇది తాగడం వల్ల ఏంటంటే కొద్దిగా మెటబాలిజం అయితే పెరుగుతుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇది తాగేసి ఇంకా వాకింగ్కి వెళ్ళేసి అయితే వచ్చేస్తాను. ఇంకా పార్క్ నుంచి అయితే వచ్చేసి అయితే ఇంకా దేవుడికి అయితే ఇట్లా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా హెల్దీగా అయితే ఒక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. అలానే ఏదైనా ఒక ఫ్రూట్ అయితే మార్నింగ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అయితే ఈ డైట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏంటంటే మనము ఏ క్రేవింగ్స్ వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ అయితే ముందు రావాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ జంక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఇంకా ఓన్లీ డైట్ మీదనే ఫోకస్ చేయాలి. ఇంకా అలా అని చెప్పేసి స్టార్ట్ చేశాను కదా. ఇంకా మార్నింగ్ అయితే వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసాను. ఇప్పుడైతే మాత్రం ఇంకా ఒక జ్యూస్ చేసుకుంటాను. అలానే ఏదైనా ఒక ఫ్రూట్ అయితే నేను తీసుకుంటానండి. ఇది ఎవ్రీడే మార్నింగ్ అయితే ఇలానే ఉంటుంది. ఇక్కడ నేనైతే ఒక కీరా అయితే తీసేసుకున్నాను. అయితే దాంట్లోకి అయితే ఇంకా 2 చిన్నవి అయితే క్యారెట్స్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇంకా వీటిని అయితే ఇప్పుడైతే పీల్ చేసేసుకొని ఈ రెండింటిని అయితే జ్యూసర్లో వేసుకొని అయితే జ్యూస్ తీసుకుంటాను. పీల్ చేసేసాను కదా. ఇప్పుడైతే మొత్తం మంచిగా అయితే ఇవైతే కట్ చేసేస్తాను. కీరా ఈ సమ్మర్లో అయితే ఎక్కువగా తినాలండి, ఎందుకంటే మన బాడీని అయితే డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఇంటేక్ లేకపోయినా సరే మనం వెయిట్ అనేది లాస్ అవ్వము. ఇంకా అందుకని చెప్పేసి అయితే వాటర్ ఇంటేక్ పక్కా ఉండాలి. దీంట్లో అయితే ఇప్పుడు కొన్ని వాటర్ వేస్తున్నా, ఎక్కువ వాటర్ వేయట్లేదు. ఎందుకంటే ఇది నలగడానికి ఓన్లీ ప్యూర్ జ్యూస్ కావాలి కాబట్టి ఎక్కువ వాటర్ అయితే ఏం వేయట్లేదు. జ్యూస్ని అయితే ఇక్కడ వడబోసేస్తున్నాను. ఇలా జ్యూస్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడైతే దాన్ని అయితే గ్లాస్లో వేసేసుకుంటున్నాను. దాంట్లో లైట్గా అయితే నిమ్మకాయ అయితే పిండేస్తున్నా. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా. దీంతో పాటు అయితే నేను ఒక ఫ్రూట్ తింటానని చెప్పాను కదా. ఈరోజు అయితే ఇంట్లో మస్క్ మిలాన్ ఉంది, అదే అండి తర్బూజా ఉంది. ఇప్పుడు అదైతే కట్ చేసేస్తాను. నిన్నైతే తర్బూజాలో హాఫ్ తినేసాను అనమాట. ఇంక ఈ హాఫ్ ఉంది, ఈ హాఫ్ అయితే ఇప్పుడు కట్ చేసుకొని అయితే తినేస్తాను. ఈరోజు అయితే నా టిఫిన్ ప్లేట్ని అయితే ఇలా అయితే నేను సెట్ చేసుకున్నాను. ఇక్కడ తర్బూజా అలానే జ్యూస్. ఇప్పుడైతే వీటిని అయితే తినేస్తాను. ఇప్పుడైతే జ్యూస్ అయితే తాగేస్తున్నాను. టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉందండి. ఇది ఇంకొకటి ఏంటంటే మన స్కిన్కి, మన హెల్త్కి, అలానే మన బ్లడ్ని కూడా
ప్యూరిఫై చేయడంలో చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇంక అందుకని చెప్పేసి అయితే ఎవ్రీడే మార్నింగ్ అయితే ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ అయితే తీసుకోవడానికి పక్కా ట్రై చేయండి. మీరు ఇలానే ఫాలో అవుతుంటే మాత్రం నేను ప్రతి ఒక్క రోజు వ్లాగ్ తీసి అయితే పెడతాను, మీకు కూడా మోటివేట్గా కూడా ఉంటుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి మీరేమంటారో నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. నేను రోజు ఎలా డైట్ చేస్తాను, ఏ రెసిపీస్ తింటాను, ఇలాంటివి మీకు కావాలి అని అనుకుంటే మాత్రం నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. నేను పక్కా ప్రతిరోజు వ్లాగ్ తీసి అయితే మీకోసం అయితే పెడతాను. హెల్తీ లైఫ్ని అయితే మెయింటైన్ చేయడానికి అయితే నేను కొన్ని టిప్స్ అయితే ఇప్పటి నుంచి ఫాలో అవ్వాలనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా ఫాలో అవ్వండి. జ్యూస్ అయితే తాగేసాను. ఇప్పుడైతే ఇంకా ఫ్రూట్ తినేస్తాను అనమాట. తర్బూజా అయితే భలే స్వీట్గా ఉందండి. ఇది మొత్తం మొన్న శివరాత్రికి తీసుకొచ్చిన ఫ్రూట్స్ అనమాట. పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా నేను మా హస్బెండే ఉండే, మా హస్బెండ్ కూడా వర్క్కి వెళ్ళిపోయారు ఆ రోజు. ఇంకా నేను ఒకదాన్నే కాబట్టి ఫ్రూట్స్ కూడా నేను ఏం తినలేదన్నమాట ఆ రోజు. ఇంకా అవన్నీ మిగిలిపోయాయి. ఇంకా వన్ బై వన్ అయితే నేను ఇంకా తినడం స్టార్ట్ చేశాను. అయితే తర్బూజా మాత్రం అండి చాలా స్వీట్గా ఉంది. టిఫిన్ అయితే ఇంకా కంప్లీటెడ్. మొత్తం జ్యూస్ అయితే తాగేసాను, ఇంకా ఫ్రూట్స్ కూడా తినేసాను. ఇంక ఇప్పుడైతే మొత్తం ఇంకా ఒక 5 minutes అయితే రెస్ట్ తీసేసుకొని అంటే ఒక నార్మల్గా కూర్చొని ఇంకా ఇంట్లో పనంతా కూడా చేసేస్తాను. చేసిన తర్వాత అయితే మళ్ళీ లంచ్ టైంలో అయితే నా కోసం నేను ఏం ప్రిపేర్ చేసుకుంటానో నేను మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే మాత్రం ఇంకా లంచ్లోకి అయితే కర్రీ అయితే వండాలనుకుంటున్నాను కదా. ఇప్పుడు నేనేంటంటే పచ్చబటాని అలానే పన్నీర్, టమాటో, ఆనియన్స్ అయితే వేసుకొని అయితే మిక్స్డ్ కర్రీ లాగా అయితే వండేస్తాను. అది మీకు కూడా చూపిస్తాను చూడండి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేసుకోకుండా అయితే వండాలి, ఎందుకంటే మనం డైట్ చేసేదంతా కూడా మళ్ళీ మొత్తం పోతుంది కదా. ఇంక అందుకని చెప్పేసి ఆయిల్ కూడా చాలా లెస్గా వాడాలన్నమాట. ఇంత కంట్రోల్డ్ బేస్డ్గా వండితే అంత మంచి ఎఫెక్టివ్గా మనకు రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. ఇంక ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే 1 టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసి, ఒక ఆనియన్. ఇదైతే వేగిపోయిన తర్వాత అయితే పచ్చబటానీ అయితే వేస్తున్నాను. ఇది కొద్దిగా ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలి. ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో అయితే నేను టమాటోస్ అయితే వేస్తాను. ఇవి ఫ్రోజన్వి కావు కాబట్టి ఎక్కువ సేమ్ ఏం ఉడకవండి, జస్ట్ ఆవిరి అనేది వస్తే సరిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా కొద్దిగా ఒక 2 minutes అంతే కొద్దిగా ఆయిల్ ఇలా ఫ్రై చేసేసుకున్నాక అయితే ఇంకా టమాటోస్ని అయితే వేసేసుకోవడమే. ఇలా టమాటోస్ని అయితే వేస్తున్నాను. ఇందులో అయితే లైట్గా అయితే పసుపు, ఇంకా కారం, కొద్దిగా అయితే సాల్ట్ అయితే మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలి. దీన్ని 5 నిమిషాల పాటు అయితే ఇలా మగ్గిపోవాలి. చూసారు కదా మంచిగా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మొత్తం అయితే ఒకసారి కలిపేస్తున్నాను. మనం వేసిన 1 స్పూన్ ఆయిల్ అయినా సరే ఎంత ముద్దగా కర్రీ వచ్చింది చూసారా. దీంట్లో ఉండే వాటరే మనం ఇలా సిమ్లో పెడితే ఏంటంటే మంచి ఆ వాటర్ తోటే మంచిగా అబ్జర్వేషన్ అయ్యి మనకి ఎక్కువ ఆయిల్ అనేది అవసరం లేకుండా అయితే చేస్తుంది. అందుకని చెప్పేసి చూడండి మొత్తం దగ్గరికి అయిపోయింది కర్రీ అంతా కూడా. ఫైనల్గా అయితే ఇక్కడ నేను పన్నీర్ వేస్తున్నాను. ఇంకా ఇలా పన్నీర్ వేసిన తర్వాత అయితే ఒక 2 minutes అండి దీన్ని అయితే మనం మూత పెట్టేసి అయితే మగ్గిచ్చేసుకోవాలి. ఎందుకంటే పన్నీర్ ఇప్పుడే వేసాం కదా, కొద్దిగా ఆ స్పైసెస్ అంతా కూడా దానికి పట్టేంత వరకు ఒక 2-3 minutes అయితే సరిపోతుంది. ఇలా అయితే మనం మూత పెట్టేసుకొని అయితే మగ్గించుకోవాలి. ఫైనలీ అయితే కర్రీ అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే లాస్ట్లో అయితే కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా టేస్టింగ్ టైం. ఇప్పుడైతే లంచ్ చేసేద్దాము. ఇదైతే మార్నింగ్ అయితే పిల్లల కోసం అని చెప్పేసి అయితే పన్నీర్ రైస్ అయితే చేశాను. ఇంకా ఇదైతే వైట్ రైస్. ఇంక ఇది ఇప్పుడైతే నేను కుక్ చేసుకున్న కర్రీ అనమాట. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉందండి.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే నేను కర్రీలో సాల్ట్ చాలా తక్కువ వేసాను, ఎందుకంటే సాల్ట్ని కూడా చాలా అవాయిడ్ చేయాలండి. అందుకని చెప్పేసి అయితే సాల్ట్ని కూడా తక్కువే చేశాను అనమాట. ఇప్పుడైతే నేను ఇంకా ఫుడ్ తినేసి అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ మీట్ అవుతాను. ఇప్పుడైతే ఆమ్లా షార్ట్స్ అయితే తాగిస్తానండి. ఇది ఎవ్రీడే నేను ఈవినింగ్ అయితే పక్కా తాగుతున్నాను. ఈ మధ్యనైతే బ్లడ్ ఫ్రిక్షన్కి అయితే చాలా మంచిగా హెల్ప్ అయితే చేస్తుందండి. అందుకని అయితే తాగుతున్నాను. అది ఎలా చేస్తాను మీకు చూపిస్తాను. ఆల్రెడీ షార్ట్స్లో అయితే నేను అప్లోడ్ చేశానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్అవుట్ చేయండి. ఇవైతే ఆమ్లా క్యూబ్స్ అండి. ఇవి మాత్రం మామూలుగా హాట్ వాటర్ వేసేసుకొని ఇలా కలిపేసుకొని అయితే తాగేసేయాలి. ఇలా తాగడం వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది ఈవినింగ్ 4 o'clockకి. ఆ తర్వాత అయితే మూవీ వచ్చింది కదా, సంక్రాంతికి వచ్చేస్తున్నాం మూవీ. ఇంకా అదైతే మేము థియేటర్లో చూడలేదు. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఆ మూవీ కోసం ఎక్సైటింగ్గా ఉండి ఇంకా చూసామన్నమాట. ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ తిన్నాం కదండి. ఆ తర్వాత ఈవినింగ్ అయితే ఆమ్లా వాటర్ అయితే తాగాను కదా. ఇంకా నాకైతే ఏం తినాలనిపించట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడైతే ఏం తిన్నాను అనమాట. ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే పక్కా తాగుతాను ఈరోజు, ఎందుకంటే ఏం తినకుండా అయితే పడుకోలేం కదా. ఇంకొకటి మనం డిన్నర్ ఏంటంటే మ్యాక్సిమము మనము తొందరగా ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఇంకా ఫస్ట్ డే కదండి, అందుకని చెప్పేసి అయితే జస్ట్ లైట్ ఒక స్పూన్ షుగర్ అయితే వేసుకుని అయితే పాలైతే తాగేసాను. అయితే నేనైతే ఫినిష్ చేసేస్తానండి డిన్నర్ని. ఇంకా మెయిన్ ఏంటంటే మనకు డైట్ చేసేటప్పుడు టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంతే అండి, ఈరోజు అయితే నా డైట్ అయితే ఇక్కడికైతే క్లోజ్ అయిపోయింది. ఇంకా పాలైతే తాగేసాను కదా, ఇంకా ఇప్పుడైతే మాత్రం ఇంకా బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. నా డైట్ వీడియో అయితే మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అవుతుందంటే మాత్రం ప్లీజ్ మన ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి డైట్ వీడియోస్ ఏమైనా కావాలంటే నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.